అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్లో మేము చేసిన ప్రామిస్ కూడా ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. దీనికి ముందు రైతు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇచ్చాం, అది 20,000 దాకా ఇచ్చాం. అంటే అంత అంచనాగా ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి స్వస్థత దినోత్సవం రోజు 78వ స్వస్థత దినోత్సవం రోజు శ్రీశక్తిగా ఈరోజు బస్సు సాయంత్రం లాంచ్ చేశాం. అందులో దాదాపు మన డోన్లో ఇందులో ఎక్సెప్ట్ నాన్ స్టాప్ బస్సు తప్ప అన్ని బస్సులో పోవచ్చు. ఆల్ట్రా సర్వీసెస్ కానీ, పల్లెవేలు కానీ, ఎక్స్ప్రెస్ కానీ అన్ని రకాల, అంటే లేడీస్ ప్లస్ ట్రాన్స్జెండర్ వీళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ పోవచ్చు. ఇప్పుడు మన డోన్లో మొత్తం ఇప్పుడు 53 బస్సెస్ ఉన్నాయి. అందులో 45 బస్సులు తిరుగుతున్నాయి. టోటల్గా ప్రతిరోజు 4,000 మంది తిరిగేవాళ్ళు, ఇప్పుడు 6,000 తిరుగుతారు లేడీస్ మొత్తం. సో ఇదొక మంచి పథకం. ఇది ఆర్థిక పరిస్థితి దెబ్బతికుండా ఆర్థిక పెరగడానికి ఆడపిల్లలకు, మహిళలకు ఇదొక మంచి ప్రోగ్రామ్. ఇది ఎందుకంటే బస్సు రేట్ పెరిగిపోయినాయి. మన కర్నూలు పోయినా ఇక్కడ చాలా వందల మీద టికెట్స్ ఉన్నాయి. ముందు రాయలసీమలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మహిళలు రైతులకు పరిస్థితి బాగాలేదు. కానీ అటువంటి వారికి ఇది మంచి పథకం. ఇది ఎక్కడ తిరగవచ్చు, రాష్ట్రం ఎక్కడ పోవచ్చు, ఎక్కడ తిరగవచ్చు ఎక్సెప్ట్ హిలియాస్ లైక్ శ్రీశైలం కానీ, తిరుపతి కానీ తప్ప అన్ని బస్సులు పోవచ్చు. ఇది మంచి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పథకం లాస్ట్. ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేడు, అంతా మోసాలు చేస్తున్నాడు, 420 చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజుకు చాప్టర్ క్లోజ్. అలా నేను ఇప్పుడు అయిపోయింది. ఈ ఉన్న ఆశ కూడా పోయింది. లేడీస్ కూడా సపోర్ట్ చేయవచ్చు. తెలుసా మంచి ప్రోగ్రాం. కాబట్టి తప్పకుండా ఏ కార్యక్రమం చేసినా ఇంకా మన డోర్ ప్రాంతంలో కొన్ని కార్యక్రమం చేసుకోవాలి. ఇంకొకటి తప్ప చేసుకుందాం. తప్పకుండా మళ్ళీ మేము రాష్ట్రంలో 15-20 ఏళ్ళ దాకా మేమే కూటమి ప్రభుత్వం అధికారంలో పోతుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి వాళ్ళ వైకాపా కళ విడిపోతాయి. తప్పకుండా మేము ఏది మాట ఇచ్చామో చేసి చూపెట్టాం. ఇంకేమంటే కూడా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు కాపాడే బాధ్యత దానికి ఉంది. కాబట్టి మరొకసారి స్త్రీల కింద కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మీ తరపున ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మహిళలు చాలా సంతోషపడుతుంది. బస్సులో ఎక్కించాను, మహిళలు చాలా సంతోషంగా ఎప్పుడు చూడాలి, చాలా సంతోషంగా. ఎందుకంటే భారం తగ్గింది. పిల్లలు కూడా 5 years పిల్లలు ఫ్రీ. కాబట్టి ఒక ఆర్థిక పరిస్థితి పెరిగింది బాగా. కాబట్టి ఈ పథకాలన్నీ మంచి పథకాలు. కాబట్టి ఇది హ్యాపీ. డెఫినెట్గా అయితే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో తప్పకుండా నిలబెడతాం కూడా. థ్యాంక్ యూ. నా పేరు శశిభూషణ్, ఆర్టీసీ డిపో మేనేజర్, డోన్. ఈ రోజు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నారు. ఈ మహిళలు మన ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్టేట్లో ప్రయాణం చేయవచ్చు. ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఇదే విధంగా వారు ఓటర్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, ఇంకా ఏదైనా గుర్తింపు ఉన్న ఒరిజినల్ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు. వారికి 0 టికెట్ ఇస్తారు. ఎటువంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచిత ప్రయాణం. ఇంకా నాన్ స్టాప్ సర్వీసుల్లో, తర్వాత డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఆ పైన ఏసీ సర్వీసుల్లో, అంతర్రాష్ట్ర సర్వీసులు అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పోయే సర్వీసుల్లో లేదు. తర్వాత నాన్ స్టాప్ సర్వీసుల్లో లేదు. ఘాట్ సెక్షన్లో కూడా లేదు. ఘాట్ సెక్షన్లో తిరిగే బస్సులో కూడా లేదు. వీళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించి, ఒరిజినల్ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు. అది ఈరోజు మన డిపోలో ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి ఏ బస్సు ఎక్కినా కూడా స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఒక 6 సూపర్ లగ్జరీలు తప్ప ఎక్స్ప్రెస్లు అన్నీ కలుపుకొని దాదాపుగా 45 బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు మన డిపో నుంచి. ఈరోజు సాయంత్రం మన డోన్ ఎమ్మెల్యే గారైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ పథకం ప్రారంభిస్తున్నారు. ఈరోజు ప్రారంభించగానే మన డోన్ నుంచి కూడా మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. మహిళలు ఎంబడి పిల్లలు ఉంటే, మగ పిల్లలు అయితే 12 ఏళ్ళు దాటితే
6 ఏళ్ళు దాటితే టికెట్, 5 ఏళ్ళు దాటితే టికెట్, 5 ఏళ్ల లోపల ఫ్రీ. మగపిల్లలకు 5 ఏళ్ళు దాటితే హాఫ్ టికెట్. ఆడపిల్లలు అయితే ఏజ్ బార్ లేదు, వాళ్ళకు కూడా ఫ్రీ, 0 టికెటే. భార్య భర్త ఇద్దరు వస్తుంటే భార్యకు 0 టికెట్ అంటే ఉచితము, భర్త టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.